సో గైస్, ఎర్లీ మార్నింగ్ 3:14 టైం అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి మోటార్ వేయటానికి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. గుడ్ మార్నింగ్ అందరికీ. ఫ్రెండ్స్, అక్కడ మీకు ఒక ఎలిక కనిపిస్తుందా? ఎలిక చాలాసేపు నుంచి అక్కడే ఉంది. నేను అక్కడే ఉన్న మోటార్ వేసి నిండితే ఆపుదామని. నేను ఎంత దగ్గరికి వెళ్ళినా అది అటు కదలట్లేదు, ఇటు కదలట్లేదు, అలాగే ఉంది. అలాగే చూస్తున్నాను. మళ్ళీ ఆ మధ్యలో పిల్లి వచ్చింది. పిల్లి వచ్చిన తర్వాత అది అసలు చూసిందో లేదో తెలియదు, కాకపోతే అది పారిపోలేదు, అది ఏం చేయలేదు అన్నమాట. అంటే పిల్లికి ఎలికి పడదు కదా, అందుకు నేను చెప్తున్నాను. సో షాకింగ్ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇక మన మ్యాటర్కి అయితే వద్దాం. ఉదయాన్నే ఎందుకు లేచాయంటే, ఉదయాన్నే మనకి ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ మనకి 4 o'clock అక్కడ ఉండాలి. అందుకోసం నేనైతే వాష్రూమ్కి వెళ్ళాను స్నానం చేద్దామని. వాటర్ అయితే రాలేదు, అందుకోసం మోటార్ వేయడానికి బయటకు వచ్చాను అనమాట. కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ కొన్ని నీళ్ళను వేడి చేస్తున్నాను స్నానం చేయడానికి. వాటర్ వేడి అవడానికి కొంచెం టైం పట్టేటట్టుంది. కొంచెం సేపు తర్వాత వేడి ఉందా లేదని చూశాను అన్నమాట. వేడి అవ్వలేదు. సో కొంచెం సేపు వెయిట్ చేయాలి. మొత్తానికైతే నేను రెడీ అయిపోయాను. నేను రెడీ అయ్యేలోపు అన్న వచ్చేసాడు అనమాట పికప్ చేసుకోవడానికి. ఎందుకంటే నాకు కొంచెం కాలు బాగలేదనమాట. దానివల్ల నేనైతే అన్నను రమ్మన్నాను, వచ్చేసాడు పికప్ చేసుకోవడానికి. మొత్తానికి కెమెరాస్ అన్ని చెక్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మెట్రో వర్క్ నడుస్తుంది అనుకుంటా, అందుకే సర్వీస్ రోడ్లో బండ్లన్నీ పొమ్మని చెప్పారు. ఆ రోడ్డు మెయిన్ రోడ్ అనేది బ్లాక్ అయితే చేశారన్నమాట. దానివల్ల మనమైతే సర్వీస్ రోడ్లో కొంచెం స్లోగానే వెళ్తున్నాం. ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. మెయిన్ రోడ్లోనే లారీలు నిలబడి ఉన్నాయి, అందువల్ల మనకి సర్వీస్ రోడ్లో వెళ్ళమని చెప్పారు. ఇక్కడ ఒక మిషన్, అక్కడ ఒక మిషన్, పెద్ద పెద్ద మిషన్లు. వర్క్ నైట్లో ఎక్కువ వర్క్ అనేది నడుస్తుంది అన్నమాట మెట్రో వాళ్ళు. అంటే నైట్లో అయితే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు కదా, దానివల్ల నైట్లో ఎక్కువ వర్క్ అయితే నడుస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళబోయే లొకేషన్ అంటే ఈవెంట్ లొకేషన్ చెప్పలేదు మీకు. మేము వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి నావులూరు. ఈ నావులూరులో వచ్చేసి ఇది వివిరమ్మాల్ అనమాట. లొకేషన్కి అయితే వచ్చేసాం, దగ్గరలోనే ఉంది. సో ఫ్రెండ్స్, లొకేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడే మనకైతే ఈవెంట్ జరగబోతుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈరోజు గృహప్రవేశం జరగబోతుంది. మేము లగేజ్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇదేనమాట మనకి. ఇక్కడ వచ్చేసి మనకి వీడియోగ్రాఫర్ అయితే జాన్ బ్రో వచ్చాడు. లైట్స్ అయితే సెట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, కెమెరా చూసి ఏంటి అంటూ అడుగుతున్నాడు, నవ్వుతున్నాడు అనమాట. లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇంట్లోపలికి ఎంటర్ అయినామంటే ఇంట్లోనే గుడి కట్టేశారు. ఇక్కడ చాలా బాగా అలంకరణ చేశారు. ఇక్కడే మనకి మన పూజ అయితే నడుస్తుంది అనమాట. గృహప్రవేశంకి పూజ అయితే నడుస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ హోమం చేయడానికి రెడీ చేశారు. ఇక్కడ అలంకరణ చేశారు కదా, మీరు చూసే వాళ్ళకి ఎలా ఉందనేది మీరైతే కమెంట్లు అయితే చెప్పండి. అయితే అవుట్డోర్ రైడ్ తీయడానికి వెళ్ళారు అనమాట మన గ్యాంగ్ అనేది. సో ఇక్కడ మనకైతే ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. వెనక్కి కనిపిస్తున్న బిల్డింగ్ అనమాట ఇప్పుడు ఫంక్షన్ జరగబోయేది. సో ఉదయం నుంచి చేస్తున్నాం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఈవెంట్ వచ్చేసి తెలుగు వాళ్ళు అనమాట. ఈ ఈవెంట్ అనేది తెలుగు వాళ్ళది అనమాట. తెలుగు వాళ్ళు ఇక్కడ పీజీ అనేది ఓపెన్ అయితే చేశారు. ఆ ఫంక్షన్కి మేము ఫోటో షూట్ చేయడానికి వచ్చాము. ఈశ్వరీగం సర్వభూతానాం ఆవిర్భావత్వయస్త్యం దుర్గే కరుణానందాం ధారయామి ఓమేత్తేనోర్ధ
ఈ ఈవెంట్కి వచ్చేసి అన్న ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నాడు, జాన్ బ్రో వచ్చేసి వీడియో షూట్ అయితే చేస్తున్నాడు, నేను వచ్చేసి క్యాండిడ్ ఫొటోస్ అయితే తీస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కనిగిరి ఎమ్మెల్యేగా నిలబడ్డ దద్దల నారాయణ గారు ఈ ఈవెంట్కి అయితే వచ్చారనమాట. దద్దల నారాయణ గారు కనిగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారనమాట. చాలామంది ఆయనతో ఫోటో అయితే దిగారనమాట. నేనైతే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. ఎంతైనా మన కనిగిరి ఎమ్మెల్యే నెక్స్ట్ టైం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, మళ్ళీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఒక పూజ అయిపోయింది, ఇప్పుడు ఒక ఈవెంట్ అయితే ఉంటుంది. ఈ ఈవెంట్ వచ్చేసి లంచ్ టైం వరకు అయితే ఉంటుంది. 1:30 లేదా 2 o'clock వరకు మనకైతే ఈ ఈవెంట్ అయితే నడుస్తుంది అన్నమాట. సో గైస్, ఆల్మోస్ట్ అయితే ఈవెంట్ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ కొంచెం అంటే కొన్ని ఫొటోస్ అయితే గ్రూప్గా నిలబడితే ఫొటోస్ అయితే తీస్తాం, లేదంటే బ్యాగ్స్ అన్ని కెమెరాస్ అన్ని సర్దుకొని వెళ్ళడమే అనమాట. మొత్తానికి అయిపోయింది. బ్యాగ్స్ అయితే అన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. అన్నీ అంటే ఒక కెమెరా అయితే బయట ఉందన్నమాట. గ్రూప్ ఫొటోస్ అయితే తీస్తున్నాము, వీడియో అండ్ ఇంకో క్యాండిడ్ ఫోటో అయితే క్లోజ్ అయితే చేస్తున్నాము. గైస్, కాల్ పెయిన్ అయితే ఎక్కువైంది. అయిపోయింది, మోస్ట్లీ ఈవెంట్ అయితే అయిపోయింది. అన్ని ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. అన్నీ అయితే ప్యాకింగ్ అయితే చేసి ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. ఇంకా బయలుదేరడమే పని. సో మొత్తానికి ఈవెంట్ అయితే ముగించుకొని ఆఫీస్కి అయితే బయలుదేరినాం. చూడండి, నైట్ అంటే 3:30 సంథింగ్ వచ్చాము. ఇప్పుడు వచ్చేసి 2:30 ఏదో అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి ఆఫీస్లో అన్ని కెమెరాస్ అన్నీ అక్కడ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే నిద్ర లేకుండా వర్క్ అయితే చేశాం కదా మార్నింగ్. సో ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోవాలి. சரியா கேட்கல நினைக்கிறேன். నేను వచ్చేసి ఆఫీస్కి రాక ఒక 10 days అవుతుంది. ఎందుకంటే అంటే బండి స్లిప్ అయ్యి కొంచెం కాల్ అనేది ఇదైపోయిందనమాట. దానివల్ల నేనైతే ఒక 10 days రెస్ట్ అయితే తీసుకున్నా. ఇంకా నొప్పి లేస్తుంది, కాకపోతే ఈ ఈవెంట్కి మనుషులు అయితే దొరకలేదు. దానివల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకొని రమ్మన్నాడు అన్న. సో మొత్తానికి ఆఫీస్ అయితే వచ్చాను. మళ్ళీ నేనైతే ఇవన్నీ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఎలా యాక్సిడెంట్ అయింది, కాలు ఎలా దెబ్బ తగిలింది అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్, మొత్తానికి ఆఫీస్ అయితే వచ్చాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ అయితే చేసేయండి.